తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలలో, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల్లో ఇంకా ప్రజలకు బాగా దగ్గరైంది, ఎక్కువ ఉపయోగపడే పథకం ఏంటి సార్? మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైన పథకాన్ని అమలు చేస్తుందని చెప్పొచ్చు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే పథకం ఒకటి ముఖ్యంగా ఇది ఎక్కువ సెక్షన్ 8 కంపెనీస్ కానీ, తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ ఎవరైనా ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఇది 2 కోట్ల రూపాయల వరకు కూడా రుణం అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే పథకంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ఫండ్ కోసము 1,00,000 కోట్ల ఫండ్ కేటాయించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర దీనికోసం కొంత ఫండ్ని వారు భద్రపరుస్తూ ఇలాంటి వాటిని అమలు చేయడానికి బ్యాంకు కూడా అన్ని రకాల బ్యాంక్స్, ఇటు ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, తర్వాత ఇటు రూరల్ బ్యాంక్స్ కానీ, తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ, మరీ ముఖ్యంగా ఎన్బిఎఫ్సి కూడా వీటిని సర్వీస్ ఇవ్వడానికి, రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పవచ్చు. మరి ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని ముఖ్యంగా చెప్పాలి అంటే ఇవాళ మన గ్రామీణ ప్రాంతంలో చూస్తే ఒక్కొక్క సెక్టార్లో ఉదాహరణకు ఒక దగ్గర మంచి టమాటా పండుతుంది, అక్కడ సరైన ధర రాక రైతు అమ్ముకోలేకపోతాడు. కాబట్టి అలాంటప్పుడు ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవడానికి, గోడామ్స్ కట్టుకోవడానికి, ఏదైనా ప్రాసెస్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి అందులో. అంటే పుట్టగొడుగుల పెంపకం అని, తేనెటీగల పెంపకం అని, కోల్డ్ స్టోరేజెస్, రైస్ మిల్లు, పప్పు మిల్లు, కాటన్ మిల్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, ఇటు సర్వీస్ కూడా అందించడానికి. ఉదాహరణకు ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే మనం సర్వీస్ అందించవచ్చు, పుట్టగొడుగుల పెంపకం చేయొచ్చు. ఇలా ఆహార ఉత్పత్తులు ఏదైనా ప్రాసెస్ ఇండస్ట్రీ, ఇప్పుడు సోలార్ డ్రై చేసేది కావచ్చు, ఆహార ఉత్పత్తులు ప్రాసెస్ చేసి మనం ఎగుమతులు చేసుకోవడానికి కూడా అలాంటి మంచి అవకాశాలు అయితే ఈ పథకంలో ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఇలా ఉండాలి, ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ మనకు ఉండాలి దానిపైన. అలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కోసం మనము వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆన్లైన్లో అనేక ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు బ్యాంకర్స్ కానీ, ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో భాగంగా మనల్ని సెలెక్షన్ చేసేటప్పుడు బేసిక్ అవగాహన, మినిమం వాళ్ళ 10వ తరగతి చదువుకుండొచ్చు, లేకపోతే ఒక కంపెనీ సెక్షన్ 8 కంపెనీ ఉండొచ్చు, లేక వాళ్ళు ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్నా కూడా వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకంటూ ఒక లీగల్ ఎంటిటీ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. ఒక సెక్షన్ 8 కంపెనీ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక ఇండివిజువల్ కావచ్చు, వాళ్ళ కంపెనీ పేరు, వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ప్యాను, ట్యాను, జిఎస్టీ, ఐటీఆర్స్, ఆడిట్ రిపోర్ట్స్, ఏఓఎంఏలు, ఇవన్నీ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆ మినిమం అర్హతలు అవి చూస్తారు ఎక్కువ. వాళ్ళ సిబిల్ ఇష్యూస్గా లేకుండా, వాళ్ళ గతంలో ఏదైనా లోన్ తీసుకొని ట్రాక్ పాడైపోతే మాత్రం బ్యాంకర్స్ ముందుకు రారు. ట్రాక్ మంచిగా ఉంటే కూడా, సిబిల్ మంచి రేటింగ్ ఉంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ పథకంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే పథకంలో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంది వీళ్ళకు. అంటే ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వడానికి. ఉదాహరణకు 9% ఉందనుకోండి, మనకు 7%కి ఇస్తారు. అంటే కొంచెం తక్కువకి ఇస్తారు మనకు ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే 3% ఇంట్రెస్ట్ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి తగ్గించిన అమౌంట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. అంటే దీనికి తక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తారు కాబట్టి ఇది మనం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇస్తారండి. నేషనల్ బ్యాంక్స్తో పాటు ఎన్బిఎఫ్సి కూడా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు రకరకాల ఎన్బిఎఫ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఆ బ్యాంక్స్ అన్నీ కూడా మనకు లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి. గవర్నమెంట్ తోటి అలా అగ్రిమెంట్ చేసుకున్నాయి. అంటే మేము ఈ యూనిట్స్కి మేము ఇస్తాం. కొంత స్పెసిఫిక్ కొన్ని ఎన్బిఎఫ్సిస్ కూడా ఉన్నాయి, మేము పలానా సెక్టర్ వాళ్ళకు ఎక్కువ లోన్ చేస్తాము. కొంతమంది అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, కొంతమంది రైస్ మిల్లులు కావచ్చు, కాటన్ మిల్లులకు కావచ్చు, కొన్ని ఇండస్ట్రీ ప్రాసెస్ చేసే వాళ్ళకి కావచ్చు, సర్వీస్ ఇచ్చే వాళ్ళకి కావచ్చు, గోడామ్స్ కావచ్చు, అన్నీ కూడా అగ్రికల్చర్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక 18 రకాలుగా వాళ్ళు కేటగరైజ్ చేయడం జరిగింది. మీకు క్లియర్గా నేను ఆ సీట్ మొత్తం ఇస్తా, ఇందులో మీరు డిస్ప్లేలో చూడొచ్చు మీరు క్లియర్గా. అవన్నీ కూడా గైడ్లైన్స్లో పొందుపరచడం జరిగింది. అంటే ఒక పంట మనం కోసేదానికన్నా ముందు ఏముంటుంది, కోసిన తర్వాత ఏముంటుంది, పంట కోసిన తర్వాత ఏదైనా ప్రాసెసింగ్కి ఏం చేయొచ్చు, ఫుడ్ ప్రాసెస్కి ఏం చేయొచ్చు, అలా కేటగిరైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కస్టమర్ హైరింగ్ సెంటర్స్, అంటే ఒక వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా ఒక దగ్గర అందుబాటులో తీసుకొచ్చి పెడితే వాళ్ళు రెంటల్ బేస్ మీద చేసుకోవడానికి కూడా అలాంటి కస్టమర్ హైరింగ్ సెంటర్స్, ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు పెద్ద ఎత్తున 2 కోట్లలో ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు అట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా
కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీంట్లోనే ఇవన్నీ ఇస్తారు, అన్ని రకాల అగ్రికల్చర్ సర్వీసెస్ అన్ని రకాల సర్వీసెస్ ఇస్తారు. ఇది మనం ఓన్గా ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ పెట్టాలి అని అనుకున్నప్పుడు కోల్డ్ స్టోరేజెస్, రైస్ మిల్స్, అలాగే ఇప్పుడు బాగా చూస్తున్నాం మనం తేనెటీగల పెంపకం గురించి, పుట్టగొడుగుల పెంపకం గురించి, ఈ వీటిలో మనం ఏ రకమైనటువంటి చెయ్యాలి అని అనుకున్నా కూడా మన దగ్గర ఆర్థికంగా స్తోమత లేనప్పుడు దాని పట్ల కనీస అవగాహన ఉండి దాన్ని మనం చేయగలిగితే ఖచ్చితంగా ఈ పథకం అనేది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి మాత్రమే కాదు, నగర జీవనంలో ఉన్న వాళ్ళకి కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంట్లో ఇంకా ఉన్న వెసులుబాటు ఏంటంటే అన్ని రకాల బ్యాంకింగ్లు, అన్ని నేషనలైజ్డ్ బ్యాంకింగ్ సెక్టార్స్ దగ్గర నుంచి అన్ని రకాల బ్యాంకింగ్ ప్రైవేట్ సెక్టార్స్ కూడా దీనిపైన మనకి రుణం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది అన్ని రకాల వర్గాల వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకి అందుబాటులో ఉన్న మరొక పథకం గురించి తెలుసుకుందామా సార్? తప్పకుండా అండి. మరొక ముఖ్యమైన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పిఎంఎఫ్ఎంఈ పథకం అంటామండి. ఈ ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఏదైతే పెట్టుకోవడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో పిఎంఎఫ్ఎంఈ పథకం అంటాం. ఏదైతే ఈ ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఎక్కువ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకు, తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్కి, సెక్షన్ 8 కంపెనీస్ కూడా ఎక్కువ వరకు ఇది ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎవరికైనా ఇది సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి డిస్టిక్ ఒక డిఆర్పిస్ ఉన్నారు, డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారి ద్వారా అమలు చేస్తున్నారు. వాళ్ళు మనకు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. వాళ్ళు ఎంత అందించినా కూడా ఇంకా కొంత కమ్యూనిటీకి తెలియకపోవడం కానీ, తర్వాత అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి ఏమేమి చెక్ లిస్ట్ కావాలి అనేది అనేక రకాల డౌట్స్ తోటి ఇది పూర్తిగా అప్లై చేసుకోలేకపోతారని చెప్పవచ్చు. కాబట్టి ఈ రకంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎంఎఫ్ఎంఈ పథకానికి ముఖ్యంగా 35% సబ్సిడీ కూడా కేటాయించింది. ఓకే, 35% వరకు. దాదాపుగా ఇది ఒక 20 లక్షల వరకు కొలెక్టరల్ ఫ్రీ సెక్యూరిటీ లేకుండా ఇస్తున్నారు ఇప్పటి వరకు. ఒక 1 crore వరకు కూడా ఇస్తున్నారు, ఆ పైన కూడా ఇస్తున్నారు. బట్ కాకపోతే మార్టిగేజ్ ప్రాపర్టీ ఏదన్నా బ్యాంకుకు గ్యారంటీగా మీరు పేమెంట్ చేస్తారు, మీ పేమెంట్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నప్పుడు మీకు పిఎంఎఫ్ఎంఈ పథకానికి కూడా బ్యాంకులు ఇంకెక్కువ మొత్తంలో, ఇప్పుడు మీరు 5 crores పెట్టాలన్నా, ఒక 10 crores పెట్టాలన్నా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దీంతోపాటు వేరే ఇప్పుడు ఉదాహరణకు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకంలో పిఎంఎఫ్ఎంఈ కూడా మెర్జ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలా కూడా మనకు గ్రాంట్తో పాటు కొంత సబ్సిడీ, కొంత రుణము రావడానికి మంచి అవకాశం ఉంది. ఇది ఎవరైనా 18 సంవత్సరాల పైన పడిన వారు, ఎవరైనా మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే 50 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది వారందరూ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. దీనికి మనం ప్రభుత్వానికి ఏమేమి చూపించాల్సి ఉంటుంది సార్? ఇందాక మనం ఫుడ్ ప్రాసెస్లో చెప్పినట్టు ల్యాండ్ చూపించాలి, అట్లా ఏం లేదా దీనికి? తప్పకుండా. దీంట్లో మీరు ఎక్కడ ఇండస్ట్రీ పెడుతున్నారు, అది ల్యాండ్ ఓన్ ల్యాండా, మీకు ఆ పెట్టుకునే యూనిట్కు ఎంత స్థలం సరిపోతుంది అనేది మనం దాన్ని పరిశీలించాలి. మీరు ఒక పెద్ద కాటన్ మిల్ పెట్టాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన ల్యాండ్, సైజు అవన్నీ కూడా గైడ్లైన్స్ ప్రకారం మీకు గైడ్ చేస్తారు. ఎవరైతే మీరు డిపిఆర్ చేసేటప్పుడే దానికి ఒక క్లియర్గా ఆన్లైన్లో డిపిఆర్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్. ఈ పిఎంఎఫ్ఎంఈ అనే వెబ్సైట్లోకి పోతే మీకు అక్కడ క్లియర్గా మన తెలంగాణ ఫుడ్ ప్రాసెస్ వాళ్ళు కానీ, సెంట్రల్ ఫుడ్ ప్రాసెస్ మినిస్ట్రీ వాళ్ళు కూడా మనకు సహాయపడే వాళ్ళు అధికారులు ఉన్నారు ప్రతి జిల్లాలలో, ప్రతి రాష్ట్రాల్లో. దాంతోపాటు ఇది ఆన్లైన్లో మనకు కూడా మనం తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. ముందు ఏంటంటే అసలు ఈ పథకం ఏంది, పథకానికి కావాల్సిన చెక్ లిస్ట్ ఏంది, అసలు గైడ్లైన్స్ ఏముంది, బ్యాంకర్ దగ్గర ఎట్లా మనం అడగాలి అనేది మనం ఒకసారి అవగాహన ఉంటే దాని ప్రకారంగా మనం అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ వస్తుంది. అప్లై చేసిన తర్వాత తప్పకుండా ఇస్తారు అనేది కూడా ఏం అనుకోవద్దు. ఎందుకంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్లన్నీ మనం పర్ఫెక్ట్గా సబ్మిట్ చేయాలి. ఒక డిపిఆర్ కానీ, ఒక ఈడిపి ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ. ఈ మధ్య నేను హైటెక్ సిటీలో ఒక ఎగ్జిబిషన్ పెడితే అక్కడికి చూద్దామని ఎలాంటి ఫుడ్ ప్రాసెస్ డిమాండ్ ఉందని. విచిత్రమైన అటువంటి ప్రొడక్ట్స్ని ఫుడ్ ప్రాసెస్లోకి వస్తున్నాయి ఇవాళ. అంటే ఎందుకంటే ప్రజలకు ఉండే అవసరాలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి బిజీ వాళ్ళకు ఉంది. అంటే స్వయంగా వంట చేసుకునే టైం ఇవాళ మీరు చూడొచ్చు మార్కెట్లో జొమాటో లాంటిది ఇలాంటిది ఆర్డర్స్ పెడితే ఇంటికి వచ్చేటువంటి సర్వీస్. అంటే అట్లా కోరుకుంటారు పబ్లిక్. మంచి నాణ్యమైన క్వాలిటీ ఫుడ్తో పాటు డ్రై ప్రొడక్ట్స్ కానీ, తర్వాత మంచి నీట్గా ప్యాకింగ్ అయ్యే సిస్టంలో ఉండే విధంగా ఫుడ్ ప్రోడక్ట్ కూడా మంచి క్వాలిటీతో రావాలని చెప్పి పబ్లిక్ కోరుకుంటారు. ఆ ఒక డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రోడక్ట్ని మనం ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేయాలి. ఉదాహరణకు టమాటో ఒక సీజన్లో రేట్ తక్కువ ఉంటుంది, ఎలా కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవాలి, దాన్ని ఎలా ప్రాసెస్ పెట్టాలి. ఒక టమాటో కనుక ఒక మిషన్లోకి పంపిస్తే
అదే వాష్ చేసుకొని అదే దాన్ని స్లాష్ చేయడం కానీ, తర్వాత అదే ఒక పౌడర్ చేయడం కానీ, అట్లా డ్రై చేయడం కానీ, అలాంటి కార్యక్రమాలు అన్నీ చేసి ఒక పికిల్ మాదిరిగా పెట్టుకోవడానికి కానీ, అలా మనకు అనేక రకాల ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఈ యొక్క పథకం బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యన హైటెక్ సిటీలో పెట్టినప్పుడు చూస్తే కరివేపాకు పొడి, మునగాకు పొడి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ప్రొడక్ట్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. తేనె లాంటి ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు మేము మా మిత్రా ఫౌండేషన్, మా బ్రదర్ వాళ్ళందరం కలిసి మేము గవర్నమెంట్కు నీరాకు సంబంధించిన సప్లై, నీరాతోటి బెల్లం ఎలా చేయాలి, ఆ బెల్లంని తేనె ఎలా చేయాలి, తర్వాత దాంతోపాటు దాంట్లో బూస్ట్ ఎలా చేయాలి, గ్రానుల్స్ ఎలా చేయాలి, అనేక వస్తువులు, అంటే అలాంటి వస్తువులు కూడా ఫుడ్ ప్రాసెస్ మీద మనకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఇలాంటి పథకాలని ముఖ్యంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ వాళ్ళు ముఖ్యంగా ఎందుకంటే ఉత్సాహంతో బ్యాంకులకు వెళ్ళి అడుగుతారు. అక్కడ బ్యాంక్ మేనేజర్ ఈ పథకం తెలియదు, మాకు టార్గెట్ లేదు, మేము చెయ్యము అని రెస్పాన్స్ వస్తుంది. మీరు కొంచెం క్లియర్గా వాళ్ళకు ఓపికగా అడిగి తెలుసుకోవాలి. ఆ గైడ్లైన్స్ ఏముంది, గూగుల్లో కొడితే కూడా మీకు అందుబాటులో వాటి ఇన్ఫర్మేషన్ అంత అవైలబుల్ ఉంది. ముందు మీరు తెలుసుకొని దానికి కావాల్సిన చెక్ లిస్ట్ ఏంది, మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక ప్రొఫెషనల్గా ఉన్న చార్ట్ అకౌంటెంట్ దగ్గర దాన్ని డిపిఆర్ చేసుకొని అప్పుడు మీకు జిల్లా స్థాయిలో కూడా మీకు డిఆర్పీస్ అందుబాటులో ఉన్నారు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ సపోర్ట్ చేస్తారు. మాలాంటి మిత్రా ఫౌండేషన్ సంప్రదించినా మేము కూడా వాళ్ళకి కావాల్సిన చెక్ లిస్ట్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని సిబిల్ కరెక్ట్గా ఉందా, వీళ్ళు గతంలో లోన్ తీసుకున్న రీపేమెంట్ ఏమన్నా డిఫాల్ట్ ఉందా, అది ఎక్కడ కోరింది చూసుకొని మనకు కూడా కొన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కానీ, ఇలాంటి బ్యాంక్స్ కొంత మనకు డిఎస్ఏ సర్వీసెస్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం వాళ్ళకు బ్యాంక్ వాళ్ళకు సబ్మిషన్ చేయడం, అలా సబ్మిషన్ చేసిన అప్లికేషన్స్ని ప్రాసెస్ అయినంత వరకు ఎండ్ కస్టమర్కు ఆ రుణం వచ్చి ఆ ఇండస్ట్రీ పెట్టుకునేంత వరకు వాళ్ళకి కావాల్సిన కొటేషన్లు ఇవ్వడం కానీ, డిపిఆర్లు చేయడం కానీ, ఈడిపి సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ మా మిత్రా ఫౌండేషన్ నుంచి మేము మేజర్గా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, అందులో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదన్నా కావాలంటే కూడా కన్సల్టెంట్ పర్సన్ లేక వాళ్ళు మనకు మా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయడం కానీ, డిపిఆర్స్ రాసియడం కానీ అవంతా మనం సపోర్ట్ చేస్తాం. ఆ శాంక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ రెండొక పని, ముఖ్యమైన పని, ఆ యూనిట్ ఎస్టాబ్లిషన్ చేసుకోవడం, ఆ యూనిట్ పర్ఫెక్ట్గా రన్ చేయడం, దాంతోపాటు వచ్చిన ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడం కూడా చాలా కీలక అంశం ఉంటుంది ఇందులో. అలాంటి ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయి మార్కెట్లో, మనం ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి, ఎగ్జిస్టింగ్ ఉన్న మార్కెట్ పోటీని ఎలా మనం తట్టుకోవాలి, ఆ క్వాలిటీని ఎలా మనం మేనేజ్ చేయాలి. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కోట్ల రూపాయలలో ఇండస్ట్రీస్ పెట్టి ఒక పెద్ద ప్రోడక్ట్ క్వాలిటీ సంఖ్యలో వాళ్ళు తయారు చేయగలుగుతారు. మంచి క్వాలిటీగా ₹1 వస్తువు వాళ్ళు రా మెటీరియల్ పెడితే దాని వల్ల ₹10 లాభం వచ్చే ప్రోడక్ట్ కూడా చేస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే రైతులు ఇవాళ మనకు గ్రామీణ ప్రాంతంలో వడ్లు పండిస్తారు. ఆ వడ్లని డైరెక్ట్గా కొనుగోలు కేంద్రాలకు, గవర్నమెంట్కు వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. అక్కడ ఏదో ఉన్న ఎఫ్పిఓనో లేకపోతే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూపో, మ్యాక్స్ వాళ్ళు, గవర్నమెంట్, డిసిఓ వాళ్ళు వడ్లు కొనుగోలు చేస్తారు, సివిల్ సప్లై వాళ్ళకు సప్లై చేస్తారు. కానీ అదే వడ్లను డైరెక్ట్గా అలా అమ్ముకోకుండా మనము వాళ్ళకు ప్రత్యక్షంగా ఒక యూనిట్ పెట్టించి, ఒక రైస్ మిల్ పెట్టించి వాళ్ళే అక్కడ ప్రాసెసింగ్ చేసి ఆ వడ్లని కాస్త బియ్యం చేసి ఆ బియ్యాన్ని ప్యాకింగ్, మార్కెటింగ్ చేస్తే వాళ్ళు ఎక్కువ రేట్ రావడానికి అవకాశం ఉంది. అలా దాంతోపాటు బియ్యాన్ని ఇంకా బై ప్రోడక్ట్ ఏం చేయొచ్చు, అనేక ఉత్పత్తులు వాళ్ళు ఎలా పిండి చేస్తారు, పిండి వంటలు ఎలా చేస్తారు, రవ్వ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మనం డెవలప్ చేసుకుంటే మనం అది నేర్పిస్తాం వాళ్ళకి. ఫస్ట్ ఎవరైతే మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్న వాళ్ళు కానీ, ఎవరైతే యూత్ ఎవరైతే ముందుకు వచ్చి అన్నా నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, నాకు దీంట్లో ఎలా అప్లై చేయాలి, ఎలా సబ్సిడీ వస్తుంది, ఎంత లోన్ వస్తుంది, మన వాటా ఎంత ఉండాలి, ఒక 10% మన వాటా కూడా ఉండాలి, మనకు బాధ్యత ఉండాలి, ఆ లొకేషన్ ఎక్కడ ఉండాలి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పోయి నువ్వు డిమాండ్ లేని దగ్గర పెద్ద ఎత్తున ఇండస్ట్రీ పెడితే అది మార్కెట్ చేసుకోలేకపోతే, ఏదో ఉన్నది కదా నాకు పథకం ఉంది, నాకు బ్యాంక్ లోన్ ఇస్తుందని చెప్పి నువ్వు బాగా రద్దీ ప్లేస్లో పోయి పెడితే వాటి రెంట్ ఎక్కువ ఉంటుంది, మెయింటైన్ చేయలేకపోతాం, ఖర్చులు ఎక్కువ అవుతాయి, లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అది అనాలిసిస్ చేసుకోవాలి, మనకు మనం స్వతహాగా. అసలు ఇప్పుడు ఫస్ట్ పెట్టే మార్కెట్ని బట్టి, అంటే పెట్టే బిజినెస్ని బట్టి అది ఏ మార్కెట్లో నడుస్తుంది, ఏ ఏరియాలో పెట్టచ్చు, ఏ స్థలంలో పెట్టాలి అనే ఫస్ట్ అవగాహన ఉండాలి. అది దాని మీద ఫస్ట్ కస్టమర్కి అవగాహన ఉండాలి. ఎక్కడి నుంచో నాకు కాల్ చేస్తారు, జనరల్గా అడుగుతారు, అన్న నేను ఇది ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, నాకు 10 లక్షలు అవుతుంది, నేను మా ఊళ్ళో పెడతా అంటారు. అరే మీ ఊళ్ళో అది పెడితే అది వర్కౌట్ అవుతుందా కాదా, అది ఎంత లోన్ ఇస్తారు, మరి మీ బ్యాంకు దగ్గరలో రుణం ఇస్తుందా ఇవ్వదా. ఆ బ్యాంక్కి వెళ్ళానా కొంతమంది రుణం ఇస్తాన్నారు అని చెప్పి సంతోషంగా చెప్తారు, కొంతమంది ఏమో బ్యాంక్ ఎన్నిసార్లు తిరిగినా రుణం ఇస్తలేదు అని నిరుత్సాహ కూడా పడిపోతారు. అలాంటి వాళ్ళకు నేను అక్కడే డైరెక్ట్గా ఆ బ్రాంచ్ నుంచే కాకుండా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ నుంచి మనం
ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసర్తో కలవడం, అక్కడున్న ఫుడ్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులని డిఆర్పిని కలవడం, వాళ్ళ అప్లికేషన్ ఇట్లా జిల్లా స్థాయిలో ఉన్నదని చెప్పి వాళ్ళతో చెప్పించడం, అట్లా బ్యాంక్ అధికారులతోటి మనం సమన్వయం చేసుకొని మేము మిత్రా ఫౌండేషన్ నుంచి మా టీము గ్రౌండ్కి వెళ్ళడం, యూనిట్ వెరిఫై చేయడం, అని పెట్టే యూనిట్ ఎక్కడ ఉంది, అవైలబుల్ ఉందా, ఆ మిషనరీ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ మిషనరీ ఎలాంటి మిషనరీ తీసుకోవాలి, కాబట్టి ఎలా కొటేషన్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా మేము వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది. అయితే సార్ ఇప్పుడు మీరు ఉప్పల్లో ఉంది అని అన్నారు, కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళకేనా? ఇప్పుడు ఆంధ్ర నుంచి ఫోన్లు చేస్తే ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో ఫోన్ల ద్వారా అయిపోతుందా? వాళ్ళు డైరెక్ట్గా దాదాపుగా కలవాల్సిన ఈ అవసరం? పథకాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకాలన్నీ పాన్ ఇండియా పథకాలు. భారతదేశం మొత్తంలో ఎక్కడ ఏ పౌరుడున్నా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరు చేసినా ఆన్లైనే. ఓకే. మనకు దాదాపుగా మేము 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ పనిచేస్తున్నాం. మాకు కర్ణాటక నుంచి వస్తాయి, మహారాష్ట్ర నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి, కేరళ నుంచి కూడా వస్తాయి. అప్లికేషన్లు అడుగుతారు కొంతమంది, బ్రదర్ మాకు ఈ అప్లికేషన్ కావాలి, ప్రాసెస్ చేసేయండి, డిపిఆర్ చేయండి, మేము ఆన్లైన్ ప్రాసెస్ ఫీజు ఏదైనా ఉంటే ఇస్తాము అని కొంత నామినల్గా. ఎందుకంటే మాది సేవా సంస్థ అయినా కూడా వాటికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో మేము లాభాపేక్షం అనేది కాకుండా సేవాభావంతో ఆలోచిస్తాం. వాళ్ళకి నిజంగా ఉదాహరణకు ఒక 10 లక్షల రుణం తీసుకుంటే దానికి కావాల్సిన డిపిఆర్స్, ఈడిపి సర్టిఫికేట్స్, ఒక ఉద్యమి రిజిస్ట్రేషన్స్, అనేక సర్టిఫికేషన్స్, డిపిఐటి అంటారు, జెమ్ సర్టిఫికేట్ అంటారు, ఇట్లా అట్లాంటి సర్టిఫికేట్స్ చేయాల్సి వస్తుంది, ప్రొఫెషనల్గా చేయించాల్సి వస్తుంది. ఐటీఆర్స్ అంటారు, జిఎస్టీలు అంటారు. అంటే కొన్నిటికి అడుగుతారు, కొన్నిటికి అడగరు. ఆ బ్యాంకు ఒక్కొక్క పథకానికి ఒక గైడ్లైన్స్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఆ బ్యాంక్ రూల్స్ ప్రకారంగా, గవర్నమెంట్ ఉన్న గైడ్లైన్స్ ప్రకారంగా మనం వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు, నామినల్ ఛార్జెస్ ఏదైతే మనం ఆ సర్వీస్ ఇస్తామో ఆ సర్వీస్ ఇచ్చినందుకు సర్వీస్ కాస్ట్ తీసుకొని వాళ్ళకు మనం అందియడం జరుగుతుంది.